నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు, ట్రేడ్ లైసెన్సులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కమిషనర్ శరత్చంద్ర తెలిపారు. నగరాభివృద్ధికి అవసరమైన ఆదాయ వనరులను బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. నల్గొండ నగరంలోని 39వ డివిజన్లో ట్రేడ్ లైసెన్స్ కలెక్షన్ మరియు 17, 37వ డివిజన్లలో ఆస్తి పన్ను వసూలును నగరపాలక సంస్థ కమిషనర్ శరత్చంద్ర పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ నగరంలోని వ్యాపారులు, ఆస్తి యజమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజలు పన్నులు చెల్లించే తమ బాధ్యతలను సమయానికి నిర్వర్తించాలని కోరారు. నగరంలోని అన్ని వ్యాపార సంస్థలు, వ్యాపారులు తమ ట్రేడ్ లైసెన్సుల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లైసెన్సులను తప్పనిసరిగా రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. ట్రేడ్ లైసెన్సులు లేకుండా వ్యాపారం నిర్వహించడం చట్టవిరుద్ధమని, అటువంటి వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఆస్తి పన్ను విషయంలో ప్రభుత్వం ప్రకటించిన 5% రిబేట్ అవకాశాన్ని వినియోగించుకొని నగరంలోని అన్ని రకాల ఆస్తుల యజమానులు తమ పన్ను బకాయిలను తక్షణమే చెల్లించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చి ఆస్తి పన్ను చెల్లిస్తున్న సీనియర్ సిటిజన్లకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, అందరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు గడ్డం శ్రీనివాస్, నంద్యాల ప్రదీప్ రెడ్డి, ఆర్ఓ శివరాంరెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఏదైతే ఆర్థిక సంవత్సరం ప్రారంభమైందో 1/4/2026 నుండి 31 మార్చ్ 2027 వరకు ఈ రాబో ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే 5% రిబేట్ ప్రభుత్వం ఇచ్చిందో దాని ప్రకారం పట్టణంలో ఉన్నటువంటి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పర్టికులర్గా ఇది ఎక్కువగా వినియోగించుకుంటూ ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టణంలో ఇతర వ్యాపార సంస్థలు కానీ, వాణిజ్య సంస్థలు కానీ, గృహ యజమానులు కానీ దీన్ని ఉపయోగించుకొని ఈ 5% రిబేట్ వాళ్ళు 5% తగ్గింది కాబట్టి ఈ తగ్గినటువంటి ట్యాక్స్ సదవకాశాన్ని వినియోగించుకొని అందరూ ట్యాక్స్ సకాలంలో పే చేసినట్లయితే పట్టణంలో ముఖ్యంగా మౌలిక సదుపాయాల రూపకల్పనకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. కాబట్టి దయచేసి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే, దయచేసి అందరూ కూడా గత బకాయిలతో పాటు ప్రస్తుత సంవత్సరం ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం 5% రిబేట్ ఉందో ఈ రిబేట్ని కూడా వినియోగించుకొని అందరూ కూడా పన్నులు చెల్లించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వాణిజ్య సముదాయాలకు సంబంధించి అంటే పన్నులే కాకుండా అదేవిధంగా ఏదైతే ట్రేడ్ లైసెన్స్ అంటే వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ట్రేడ్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని గతంలో ఉన్న వాళ్ళు రెన్యువల్ చేసుకొని, లేదా గతంలో తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రస్తుతం నూతనంగా ట్రేడ్ లైసెన్స్ని పొందాల్సిందిగా కోరుతున్నాం. ఈ విధంగా పన్నులు కానీ, పన్నేతరములు కానీ, ట్యాక్సెస్, నాన్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విరివిగా కలెక్ట్ చేయడానికి మా యొక్క టీమ్స్ ఫీల్డ్లో ఉన్నాయి. నిరంతరంగా మన యొక్క నగరంలో ఉన్నటువంటి 48 వార్డులు కానీ 48 మంది వార్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, వారిపై సూపర్వైజర్స్ ఉన్నారు. అదేవిధంగా సుమారుగా 22 మంది జవాన్స్ కూడా ఫీల్డ్లో నిరంతరంగా ట్రేడ్ లైసెన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వారిపై శానిటరీ ఇన్స్పెక్టరు, శానిటరీ సూపర్వైజరు దీనంతా కూడా సూపర్వైజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మా యొక్క ఉద్దేశం అనుసరించి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ సిడిఎంఏ గారి యొక్క ఆదేశాల మేరకు ఇది అన్నీ కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేసి ముఖ్యంగా పట్టణాభివృద్ధికి దోహదపడే నిధుల సమీకరణ చేసే ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తున్నాం. దీనికి ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యం అవసరం. ఏ అభివృద్ధి జరగాలన్నా, ఏ సదుపాయాలు రూపకల్పన జరగాలన్నా పట్టణంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీటి సరఫరా కానీ ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలంటే మరీ ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి వేతనాలు సకాలంలో అందాలంటే కూడా ప్రజల సహకారం ఎంతో అవసరం. ఇందుకు గాను ప్రజల్ని మేము ముఖ్యంగా అభ్యర్థిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా ఎప్పుడైనా కట్టవలసిన పని వెనకగట్టి, వడ్డీతో కట్టి, అదనంగా నష్టపోయే కంటే సకాలంలో పన్నులు కట్టి ఈ 5% రిబేట్ను ఉపయోగించుకొని వడ్డీ లేకుండానే ఉన్నదాన్నే 5% తక్కువ చేసుకొని కడితే
ఇది మీకు ఎంతో దోహదపడుతుంది, ఎంతో మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా నగర ప్రజలకు కూడా హెల్ప్ అవుతుంది. పట్టణంలో ముఖ్యంగా నగరంలో అనేక సదుపాయాలు కల్పించడానికి ఈ చర్య ఎంతో దోహదపడుతుందని చెప్పి భావిస్తున్నాం. కాబట్టి మరొకసారి అందరినీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మీరంతా కూడా